తన పాటని మన పాటని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి పొగడ్తల వర్షం కురిసేలాగా చేసి అండ్ ఆస్కర్ని మనకి తెచ్చిన అద్భుతమైన వ్యక్తి. సో మ్యూజిక్ ప్రపంచంలో మనందరినీ ఊరుతలొగించే వ్యక్తి ఎంఎం కీరవాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಂ. ಅನೇವರ್ಕಂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ నమస్కార. సబ్కో నమస్కార్. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ ఈరోజు కలుస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5.5 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కీరవాణి గారిని పెట్టుకున్నారు, మనం వేరే వాళ్ళకి వెళ్దామని అనొచ్చు. అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట లీవ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే మా రత్నం గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్నం గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసినవి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఆయనకి సినిమా సక్సెస్ అవడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు, ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే నిధి అగర్వాల్, చాలా మనం చూస్తుంటాం టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ 5.5 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన అదిరో పాటతోనూ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారతారని ఒక పాటలో కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రయాసాలు కావాలి దానికి. కంగ్రాట్స్ నిధి, చాలా చక్కగా చేసింది. తన పాత్ర చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా మంచి ఇది ఉంది, విషయం ఉంది మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్టులు అందులో కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారో లేదో సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు, చిత్ర, బృందం అని ఇచ్చేవాళ్ళం క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాటకి. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో కోరస్ ఎలాగ శక్తి ఇచ్చారో మామూలుగా మేము ఒక రేంజ్తో చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు.
అభినందనలు. అందరి గురించి మాట్లాడాను. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే, నేను అనేది ఏంటంటే ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనల్ని ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకేదో అనుకున్నది జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాళ్ళకి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసమో వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తీభవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల్లు స్టోరీ, ఇది ఆయన తప్ప ఇంకెవరు చేసినా రాణించదని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయనకి చేసే సినిమా కాబట్టి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, నాలాంటి వాళ్ళకి, మన ఇక్కడ ఉన్న చాలామంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే ఏంటి, మన చలిమంట కాచుకున్నప్పుడు వాన పడితే ఆ మంట ఆరిపోద్ది, లేదా దాంట్లో కొంచెం పెట్రోలో లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. అది అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి. ఫస్ట్ టైం చేస్తున్నాం, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ నరతన్ గారికి ఇది చాలా మంచి పేరు, డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఇది 3వ పాట. ఇది కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి. ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దానికంతా ట్రైలర్ ఉంటుంది. ఈ 3 పాటలు, బిట్ సాంగ్, ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి 1 లేకపోతే వారానికి 2, చాలా ఇంకా 20 డేస్ ఉందా రిలీజ్. ఈ 20 డేస్లో మేము ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం చెప్తానండి. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తార తార అని ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం శృతి మించి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసం మేము ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని, లేదండి నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద, అవన్నీ తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్పారు. సో ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అదొక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ, మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, జూన్ 12వ తారీఖు కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. சார், எனக்கு உங்ககிட்ட ஒன்று கேட்கணும் சார். நான் ரொம்ப உங்ககிட்ட அதிகம் ரசிக்கிற விஷயம், ஆஸ்கரே கையில் வாங்கினாலும் அலட்டிக்காத யதார்த்தமும், ஒரு வெற்றி உரை வழங்கும் போது நான் எவ்வளோ பெரிய ஆள் தெரியுமா அப்படின்லாம் பீத்திக்காமல், யாரெல்லாம் அதுக்கு உழைச்சாங்க தெரியுமா அப்படின்னு உழைச்சவங்க பேரை முன்னாடி வைக்கிற அந்த பெருந்தன்மை உங்ககிட்ட நான் வியந்து பார்த்துருக்கேன் சார். எப்படி தமிழ் ரசிகர்கள் ராஜா சார் மேலேயும் எஸ்பிபி சார் மேலேயும் ஒரு பெரிய மரியாதை அன்பும் வச்சுருக்காங்களோ, அதே போல் உங்கள் மேலேயும் அதே அன்பும் மரியாதையும் வச்சுருக்கோம். தமிழ் ரசிகர்கள் அப்படின்னு உங்களுக்கு என்ன சார் தோணும்? நீங்கள் கேட்டது எனக்கு சரியாக புரியல, ப்ரீஃபாக கேளுங்க. எங்கள் தமிழ் ரசிகர்கள் ராஜா சார் மேலேயும் எஸ்பிபி சார் மேலேயும் எவ்வளவு மதிப்பும் அன்பும் வச்சுருக்கோமோ, அதே அன்பும் மதிப்பும் கீரவாணி சார் மேலே வச்சுருக்கோம். ரொம்ப நன்றி. அந்த அன்பும் மதிப்பும் அது பார்க்கும்போது உங்களுக்கு என்ன சார் தோணும்? தமிழ் ரசிகர்கள் அப்படின்னா உங்களுக்கு என்ன சார் ஞாபகம் வரும்? ஒரு சின்ன பையன் வீட்டில் விளையாடும்போது என்னென்னமோ பேசுவான், தப்பு பேசுவான், சரியாக பேச மாட்டான். அவங்க வாய்க்கு வளர்ந்ததெல்லாம் பேசுவான், கைக்கு வந்ததெல்லாம் தொடுவான், சாப்பிட ட்ரை பண்ணுவான். அது எல்லாம் பெரியவருக்கு எப்படி தோணும்? ஓ நல்லா இருக்கே, ரொம்ப ரொம்ப செல்லமாக பாசமாக பார்த்துட்டு இருப்பாங்க. அதெல்லாம் தப்புன்னு நினைக்க மாட்டாங்க. அப்படி தான் நான் நினைக்கிறேன். இந்த யதார்த்தம் எளிமையும் தான் சார் உங்கள் மேலே எப்போதும் நாங்கள் அதிகமாக அன்பும் நேசம் வச்சுருக்கிறதுக்கு காரணம். நன்றி సార్. ரொம்ப நன்றி. చివరిగా ఒక మాట చెప్తానండి. అభ్యుదయ కవి నగ్నముని గారు చెప్పినట్టుగా ఉప్పు ఏ భాషలో అయినా ఉప్పగానే ఉంటుంది అన్నారు ఆయన. సో ఈ ధర్మరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏదైతే ఉందో ఈ సినిమాలో హరిహర వీరమల్లు అనే చేసే పోరాటం కూడా అన్ని వర్గాల వారిని ఒకే రకంగా అలరిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం. అందరికీ శుభోదయం, నమస్కారం. థ్యాంక్ యూ కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్.